హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ మధ్య నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ బాగా లావ్ అయిపోయారు, పొట్ట కూడా వచ్చింది. విచిత్రం ఏంటంటే అంతకుముందు సన్నగా చక్కగా నీట్గా ఉండేవారు. అయితే సన్నగా ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా అందరూ చూడడానికి కూడా హీరోలా ఉన్నారనేవారు. లావ్ అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ రిలేటివ్సే నవ్వుతున్నారంట. అలాగే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు, దగ్గరగా బంధువులు, వాళ్ళు కూడా నవ్వుతున్నారంటండి. నా ఫ్రెండ్ అయితే చాలా చాలా బాధపడింది. ఇది కరెక్ట్ కాదని కూడా వాళ్ళు అనుకున్నారు. అది ఎలా అవుతుందంటే అండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి సడన్గా లావు అవుతాము, సన్నబడతాము, నల్లగా ఉంటాము, తెల్లగా ఉంటాము. అందువల్ల ముందు మనిషిలా గౌరవించాలండి నా ఉద్దేశం. ఎవరిని కూడా కించపరిచినట్టుగా మనం మాట్లాడకూడదు. ఒక్కోసారి డిప్రెషన్లోకి వెళ్ళి వేరేలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎవరు అట్లా చేయకండి. ఆ తర్వాత నా ఫ్రెండ్ నా దగ్గర బాధపడితే నేనేం చేశానంటే, ఇగోండి ఈ డ్రింక్ ఇచ్చాను. ఈ డ్రింక్ ఇస్తే తను చాలా కేర్గా ఇది వాడారు డ్రింకును. ఇందులో నేను ఆయిల్ కూడా ఇచ్చాను, పొట్టకు సంబంధించి ఆయిల్ కూడా నేను ఇచ్చాను. అవి చాలా బాగా వాళ్ళకి చాలా సన్నగా తయారైపోయారు. చాలా బాగా వర్కౌట్ అయింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అందుకనే మీకు కూడా చూపిస్తాను. అనేది ధనియాలు వేసాను, 1 స్పూన్ ధనియాలు. ఆ తర్వాత వేస్తుంది లవంగం మొగ్గ, 1 లవంగం మొగ్గ మాత్రమే వేస్తున్నాను. ఇది ఒక లావు తగ్గడానికి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడానికే కాకుండా లోపల ఉన్న ఒక 50-60 రోగాలకు సంబంధించి కూడా తగ్గిపోతున్నాయి. చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఈ డ్రింక్ ఒకసారి తాగి చూడండి, మీకు నచ్చుతుంది. జీలకర్ర ఇప్పుడు నేను చూపిస్తుంది, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ధనియాలు కానీ జీలకర్ర కానీ వీటిలో మామూలుగా మినరల్స్ అధికంగా ఉంటాయండి. జీలకర్రను మెరుగుపరుస్తుంది, అలాగే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి, చర్మ సమస్యలకు దానికి సంబంధించి ఏదైనా కానీ తగ్గిస్తుంది అనమాట. జీర్ణక్రియకి మద్దతుగా ఇది పనిచేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనకి అరిగిపోయింది అనుకోండి పొట్టలో ఉన్నది, అప్పుడు ఈ కొవ్వు పదార్థాలు అన్నది చేరవన్నమాట. చేరకపోతే ఏముంది, పొట్ట రాదు, చాలా వరకు కూడా రాదు. అందుకని జీలకర్ర, ధనియాలు, 1 లవంగం మొగ్గ వేసాను కదా. ఇప్పుడు చూపిస్తుంది మెంతులు కూడా కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయండి. చాలా వరకు జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు తగ్గడం. కావాలంటే మీరు ఎవరినైనా అడగచ్చు, చాలా బాగా ఇవి ఉపయోగపడతాయి. చాలామంది ఇదివరకు పెద్దవాళ్ళు ఏంటంటే కాస్త నైట్ కొద్దిగా 1 స్పూన్ నానబెట్టుకొని ఉదయం మార్నింగ్ పరగడుపున ఈ మెంతుల నీళ్లు, ఆ నానబెట్టిన నీళ్లు కూడా కలిపి నమిలేసి తినేసేవారు. అసలు 100 రోగాలు వాళ్ళకి వచ్చేవి కాదండి. 80 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళకి జుట్టు కూడా తెల్ల వెంట్రుకలు వచ్చేవి కాదు. అలాగే వాళ్ళకి పంటి నొప్పి అన్నదే తెలియదు, ఎందుకంటే ఈ మెంతులు నమిలి తినేవారు కాబట్టి వాళ్ళకి పుప్పు పన్ను అన్నదే వచ్చేది కాదు. అలాగే రోగాలు కూడా వాళ్ళకి అసలు పెద్దగా వచ్చేవి కావు. ఇప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు మెంతులు రాత్రి నానబెట్టుకొని ఉదయం తింటున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి. అలాంటివి చేస్తే హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు వేస్తుంది నేను మెంతులు కూడా 1 స్పూన్ వేసాను. సోంపు ఇప్పుడు వేస్తుంది. సోంపు అరుగుదలకి మంచిది, మనకి రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఇస్తూ ఉంటారు. అందుకని సోంపు ఎప్పుడు మిస్ చేయకండి. 1 స్పూన్ సోంపు వేయండి. ఇదంతా కూడా జీర్ణక్రియ, అరుగుదలకి, కొవ్వు చుట్టూరు పేరుకుపోయిన కొవ్వు తగ్గడం కోసం, పొట్ట తగ్గడం కోసం మనం ఇప్పుడు డ్రింక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంతవరకు వేసుకోండి. వేసుకున్న తర్వాత కాస్త 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోండి, స్టవ్ మీద పెట్టండి. ఆ నీళ్లు బాగా మరగనివ్వండి. ఇప్పుడు నేను డ్రింక్ చూపిస్తున్నాను కదా, అలాగే ఆయిల్ కూడా చూపిస్తాను. పొట్టకు రాసుకునే ఆయిల్ కూడా మీకు చూపిస్తాను. 2 కూడా వాడండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళు అనుకున్నప్పుడు 1 చిటికెడు పసుపు వేసుకోండి. ప్యాకెట్ పసుపు అయితే మాత్రం అస్సలు వేయకద్దు. కొమ్ములతో మనం దంచి పసుపు చేసుకుంటాం చూసారా, అది వేయండి ఉంటే, లేకపోతే స్కిప్ చేసేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. 1 గ్లాస్ నీళ్ళు పోసాం కాబట్టి 1 అర గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరిగించుకోండి. మరిగిన తర్వాత తీసి చల్లారకుండానే వడపోసేసుకోండి. ఎందుకనంటే మనం ఈ తాగేటప్పుడు వేడివేడిగానే తాగాలి, అప్పుడే మనకి బాగా పనిచేస్తాయి అన్నమాట. వేడివేడిగా తాగినప్పుడు కూడా మరీ మనం గబగబా తాగకుండా టీ తాగినట్టుగా తాగాలన్నమాట. అంటే ఆస్వాదిస్తూ తాగాలి. మనం ఎప్పుడు ఏది తాగినా కానీ ఆస్వాదిస్తూ తాగాలి. ఇప్పుడు నేను వడపోస్తున్నాను కదా, ఇది ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత మీరు తాగాలి. తాగేటప్పుడు కూడా అవసరము తప్పదు, ఇలా మనం తాగలేము అనుకుంటే తేనె వేసుకోండి, లేకపోతే లేదు. చాలా వరకు కూడా ఇది పొట్టను తగ్గిస్తుంది, బాగా వెయిట్ లాస్ అవుతారనమాట. అది జల్దీగా చాలా స్పీడ్గా వెయిట్ లాస్ అవుతారు మీరు. ఆ తర్వాత నేను ఇప్పుడు తేనె వేస్తున్నాను, ఎందుకంటే కొంతమంది తాగొచ్చు, ఇలా తాగకపోవచ్చు. తేనె లేకుండా తాగితే రిజల్ట్ ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడున్న తేనెలు కూడా మంచివి కాదు నాకు తెలిసి, చూసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇది మీరు ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ అంటే లేసేటప్పుడు బ్రష్ చేసే ముందు మీరు నానబెట్టుకోండి, వచ్చి స్టవ్ మీద పెట్టి మరిగించుకోండి. ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగండి. తాగిన తర్వాత 1 గంట వరకు ఏమి తినొద్దు.
ఆ తర్వాత టీ కాఫీలు తాగండి. ఇది మీరు యూస్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు బయట జంక్ ఫుడ్ అనేది తగ్గించండి. నూడిల్స్, పానీపూరి, పిజ్జాలు ఇవన్నీ తగ్గించండి. ఆయిల్ ఫుడ్ కూడా తగ్గించండి. మసాలాలు చాలా వరకు తగ్గించండి. కొవ్వు చుట్టూరు, పొట్ట చుట్టూరు ఉన్న కొవ్వు కానీ పొట్ట కానీ చాలా వరకు తగ్గిపోతాయి. తొడల మధ్య కూడా లావుగా ఉంటాయి చూసారా, అది కూడా తగ్గిపోతుంది. ఇలా మీరు కనీసం ఒక్క వారం చేశారంటే మీకు రిజల్ట్ పూర్తిగా అర్థమైపోతుంది అనమాట. తర్వాత ఒక 15 రోజులు తాగండి, మీకు సరిపోతుంది. ఇంకేం ఇబ్బంది ఏమి ఉండదు. ఆ డ్రింక్ అయితే చూపించాను కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను చూపిస్తుంది పొట్టకి రాయడం కోసం అనమాట. అందుకు నేను కొబ్బరి నూనె తీసుకున్నాను 1 స్పూన్. ఇది రోజు చేసుకోవాలి, ప్రతిరోజు చేసుకొని నిల్వ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చా అని అనుకోకండి. రోజు చేసుకోండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిదనమాట. నేను 1 స్పూన్ కొబ్బరి నూనె వేస్తున్నాను. ఇది కష్టమైంది కాదండి, అన్నీ మన ఇంట్లో ఉన్నవే, ఖర్చుతో కూడుకున్నవేమి నేను చెప్పను కూడా, రిజల్ట్ వచ్చేవే చెప్తాను. అలాగే ఆ డ్రింక్ తాగడం ఎంత హెల్తీ, ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పుడు నేను చేసే ఈ పొట్టకి రాసే ఈ క్రీమ్ కూడా అంత బాగా తగ్గిస్తుంది. మీరు నమ్మకంతో ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు వేస్తుంది విక్స్. చిన్నపిల్లలకి రాస్తాం కదా జలుబు దగ్గు వచ్చినప్పుడు, విక్స్ వ్యాపారంలో కొద్దిగా తీసుకొని వేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా తీసుకొని వేయండి. ఇది 1 పూటకి మాత్రమే నేను రాస్తున్నాను. ఇప్పుడు ఇది రాసేటప్పుడు కూడా మీరు 2 పూట్ల తయారు చేసుకోండి, అంటే 2 పూట్ల రాసుకోండి. పొద్దున రాయండి, రాత్రికి రాయండి, అంటే ఫాస్ట్గా తగ్గుతుంది, రిజల్ట్ అనేది బాగా వస్తుంది. డ్రింక్ మాత్రం ఒక్కసారి తాగండి, ఉదయం పరగడుపున. డ్రింక్ 2 సార్లు తాగొద్దు. ఇది రాసుకునేటప్పుడు, పొట్టకు రాసుకునేటప్పుడు 2 సార్లు తాగండి, రాయాలి. ఇప్పుడు నేను చూపిస్తాను కర్పూరం కదండి. కర్పూరం చాలా మందికి కూడా తెలుసు, దీపారాధనకి వెలిగించుకుంటూ ఉంటాము కర్పూరం. కర్పూరం వచ్చేసరికి ఆ స్మెల్ ఎంత బాగుంటుందో దాని పనితీరు కూడా అంతే బాగుంటుంది. కర్పూరానికి అంత పవర్ ఉందండి. చిన్న చిన్న బిళ్ళలు ఉంటాయి చూసారా, ముద్ద కర్పూరం వద్దు, బిళ్ళల కర్పూరం 2 బిళ్ళలు వేసుకోండి. నేను చూపించడం కోసం చూపించాను, అన్ని బిళ్ళలు వేయకూడదు, 2 చాలు. 1 పూటకే, అంటే ఒక్కసారికే పొట్టకి రాయడానికి నేను తయారు చేస్తున్నాను. దానికోసం 1 స్పూన్ సరిపోతుంది కొబ్బరి నూనె, కొద్దిగా విక్స్ వేపరపు, 2 కర్పూరం బిళ్ళలు. చేత్తో నలిగితే నలిగిపోతాయండి కర్పూరం బిళ్ళలు. మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే మంచి మంచి వీడియోస్ షేర్ చేయండి, నేను షేర్ చేస్తాను. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు నేను 2 కర్పూరం బిళ్ళలు జస్ట్ అలా పెట్టేసి నలిపేస్తున్నాను. ఇప్పుడు బాగా మీరేం చేస్తారంటే బాగా కలపండి. కలుపుతూ ఉంటే అది మనకు ఎలా అవుతుందంటే ఒక క్రీమ్ లాగా తయారవుతుంది అనమాట. జెల్ లాగా తయారయ్యి మనకి చాలా స్మూత్గా తయారవుతుంది. ఎంత బాగా మీరు కలిపితే అంత బాగా జెల్లా తయారవుతుంది. ఇప్పుడు నేను పొట్టకి రాసి కూడా చూపిస్తాను చూడండి. పొట్ట ఉన్న వాళ్ళకి ఈ 2 చాలా బాగా పనిచేస్తాయి. ఇది పొద్దున్న రాత్రి కూడా రాసుకోండి. డ్రింక్ మాత్రం పరగడపున ఒక్కసారి తాగండి. ఇది రాసేటప్పుడు కూడా చూపిస్తాను ఎలా రాయాలి, దీని తర్వాత ఏం చేయాలి అన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను బాగా కలిపేసుకుంటున్నాను కదా, ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు 2 చేతులకి కూడా కొద్దిగా మనం తయారు చేసింది తీసుకోండి. మీ చేతులతోనే అది వేడెక్కాలి, బాగా రబ్ చేసుకోండి. చేతుల్లోనే ఆ నూనె అనేది వేడెక్కాలన్నమాట. అలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆ పొట్టకి సర్క్యులర్ మోషన్లో నేను చూపిస్తున్నట్టుగా రౌండ్గా ఆ సైడ్లు కొవ్వు భాగంలో ఉన్నట్టుగా అలా మీరు మర్దన చేసుకుంటూ ఉండండి. ఎక్కువసేపు మర్దన చేయవసరం లేదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ మర్దన చేసేసండి. గట్టిగా కూడా మర్దన చేయకూడదు, స్లోగా చేయాలి. ఒకసారి ఎడమ వైపు లెఫ్ట్ భాగం, ఒకసారి కుడివైపు భాగం, అలా సర్క్యులర్ మోషన్లో మీరు తిప్పుతూ చేయండి మసాజ్. ఈ మసాజ్ చేసిన తర్వాత మీరు ఒక కవర్ కానీ క్లాత్ కానీ చుట్టేసుకోవాలి. కవర్ అంటే పాలిథిన్ కవర్, మనం ఏదైనా సరుకులు తెచ్చుకుంటాం కదా, అది ఆ కవరు శుభ్రంగా తుడిచేసి దాన్నైనా మీరు కట్టుకోండి. కట్టుకొని 2 గంటలు ఖచ్చితంగా ఉండాలి. 2 గంటల తర్వాత చల్ల నీళ్ళతో ఆ పొట్ట తుడిచేసేయండి. ఇలా పొద్దున్న సాయంత్రం చేయండి. నూనె చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది. అలా రాసుకున్న తర్వాత కవర్ కానీ ఒక క్లాత్ కానీ చుట్టుకొని మీరు వదిలేసేయండి. 2 గంటల తర్వాత చల్లని నీళ్ళతో, అంటే కవర్ అవి ఎందుకు చుట్టమని చెప్పానంటే బయట ఉన్న చల్లగాలి లోపలికి వెళ్ళకూడదు, వేడిగా ఉండాలన్నమాట. ఈ లోపల పొట్టంతా వేడిగా ఉండాలి, అందుకని చెప్పి నేను చెప్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ డ్రింక్ తాగండి. ఇది కూడా ఇలా ఈ విధంగా చేయండి. మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.